హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డైరీ ఉమెన్. సో మేము బాధతోటి బ్రహ్మపుత్ర నదిని వీక్షించడానికి వెళ్ళాము. బాధతో అంటే దీనికి ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలా వెళ్ళే దారిలో నేను బస్సులో నుంచి గమనిస్తే అక్కడ ఒక చిన్న టేబుల్ వేసుకొని ఒకళ్ళు టీ అమ్ముతున్నారు. సో ఇది చూడంగానే నాకు ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇలా పెట్టుకొని కూడా బ్రతికేయచ్చు. సో ఎంత ఆపర్చునిటీ అనిపించింది నాకు. సో ఇక్కడే కాదు, ఇక్కడ మామూలుగా ఈ అస్సాము, మేఘాలయ ఇటు సైడు ఎక్కువ అస్సాంలోనే అనుకుంటాను ఇట్లా చిన్న టేబుల్ వేసుకొని కూడా టీ అమ్ముతున్నారు. తర్వాత పాను, ఆకు, పచ్చి ఒక్క, సున్నం, ఈ మూడు ఖచ్చితంగా మనం వెళ్ళిన చోటల్లా ఉంటుందన్నమాట. అడుగడుక్కి ఉంటుంది. అది వాళ్ళ ట్రెడిషన్ అని కూడా చెప్పుకుంటారు. సో ఇక ముందు నా వీడియోల్లో మీకు మంచి కథలు ఒక 2 చెప్తాను. అంటే ఇక్కడ చెప్పుకునే స్టోరీస్, అసలు ఈ ఆకు ఒక్క సున్నం ఎందుకు ఇస్తారు, ఎందుకు అది ట్రెడిషన్ అయింది అనేవి ముందు వీడియోల్లో నేను చెప్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు మేము బ్రహ్మపుత్ర నదికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇప్పుడు టైం సరిగ్గా 8 అవుతుంది. అయినా కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం మంచుతో కప్పబడి ఉంది. బాగా మేఘాలు అంతా అసలు ఏం కనిపించట్లేదు. అయితే అక్కడున్న ప్రైవేట్ బోట్స్, మనకి ఈ పక్కన ఒక వైట్ది ఉంటుంది. ఇవన్నీ ప్రైవేట్, ఈ వైట్ది వచ్చేసి గవర్నమెంట్ బోట్ అనమాట. సో మనం వాటిలో వెళ్ళాలి అంటే మనిషికి 200 ఛార్జ్ చేస్తారు. త్వరగా వెళ్ళొచ్చు అనమాట. అంటే మనం ఎక్కగానే కదిలించమంటే ఒక 2-3 చేరంగానే కదిలించేస్తారు. కానీ గవర్నమెంట్ బోట్ అలా కాదు. మనం సుమారు ఒక 10-15 మంది దాకా ఎక్కాలన్నమాట. అట్లా ఎక్కితేనే కదిలిస్తారు. మనిషికి 40 రూపీస్, అంతే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని మేమేం చేసామంటే ఈ గవర్నమెంట్ బోటే ప్రిఫర్ చేసాము. ఎందుకంటే మనం ఇప్పుడు అలసిపోయి ఉన్నాము. పైగా ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికైతే రాలేదు, ఇక వచ్చాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. సో మేము జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఒక టీ షాప్ కనిపించింది. అది చూడటానికి షాప్లో లేదు, ఒక టేబుల్ వేసుకున్నారు. ఒకవైపు టీ, మరోవైపు ఈ పాన్ అమ్ముతున్నారు. సో ఆమె చెప్పింది, ఆ సర్కారీ బోట్లో వెళ్ళండి, తక్కువలో వెళ్ళిపోతారు, కాకపోతే కొంచెంసేపు ఎదురు చూడాల్సి వస్తుంది అని చెప్పి అనింది. సో అయితే కాసేపు చూసేసి వెళ్దాము అన్న ఉద్దేశంతో ఆగాము. సరే, నాకు మార్నింగ్ టీ తాగే అలవాటు, కాఫీ తాగే అలవాటు ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు కాఫీ తాగట్లేదు, అందుకని టీ తీసుకున్నాను. టీ అంత మరీ టేస్ట్ ఏం బాగాలేవు, కానీ బెటర్ అని చెప్పుకోవచ్చు. నేను రైల్వే స్టేషన్లో తాగిన దానికంటే బెటరు. ఆ చలికి ఆ మాత్రం తాగకపోతే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. పైగా బాగా చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా తీసుకోక తప్పలేదు. అల్లం బాగుంది, బాగుంది. ఈ చలికి ఈ టీ తాగితే కొంచెం వెచ్చగా బాగుంటుంది చూడటానికి. ఇంకా అలా కాసేపు టైం గడిపిన తర్వాత మనము బోట్ ఎక్కాల్సిన సమయం వచ్చేసింది. బోట్ అయితే ఎక్కేసాము. సో బోట్లోకి వెళ్ళిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంది మొత్తం. ఇక్కడ ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ అనుకోండి, ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో ఇక్కడికి వెళ్తే ఇది మనం వెళ్ళాల్సిన బోటు. సో ఇదంతా నేను వీడియో తీశాను, ఒకసారి చూడండి బోట్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ 2 ఉన్నాయి కదా, సో ఆ చివరిది మనం వెళ్ళాల్సింది. ఇది వచ్చేసి మేము వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్తుంది. సో చూద్దాము.
మనం ఇంకొంచెం ముందుకెళ్ళి బాత్రూమ్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాము. చూడటానికి ఇప్పుడు అంటే స్టార్టింగ్ అవుతుంది కాబట్టి కొంచెం నీట్గానే కనిపించింది. కానీ ఇది మేము ఎక్కిన బోట్ అయితే కాదు, ఇది ఇంకొకటి. అయితే ఇందులో బాగానే ఉంది అంత విశాలంగానే, కానీ మేము ఎక్కిన బోట్లో మాత్రం ఇరుగ్గా ఉంది. నేను వీడియో తీయలేకపోయాను. సో ఇక్కడైతే బాగుంది. ఇది వచ్చేసి షిప్ బ్యాక్ అనమాట. దిగి ఈత కొట్టాలనిపిస్తుంది కానీ నాట్ అలౌడ్ కదా. అమ్మో, మనకి ఎంత ఈత వచ్చినా కొన్ని పరిస్థితుల్లో సాహసం అయితే చేయకూడదనమాట. ఏనిది లోపలంతా చూసేసాం, ఇప్పుడు బయటకు వచ్చేసాం. ఎప్పుడెప్పుడు పోయిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అక్కడ ప్రైవేట్ బోట్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి, చూద్దాం. అవి వెళ్ళిపోతూ ఉంటే కుళ్ళు పుడుతుంది, మనది ఎప్పుడు పోయిద్దా అని. గేట్ వేస్తుంది. డ్రైవరు బాబోయ్, ఇది ఎంత పడిపోతుంది. కాసేపు షిప్ నడిపేద్దామబ్బా. అసలు ఇలాంటి అవకాశం అన్నప్పుడల్లా రాదు కదా, ఇప్పుడు మనకు వచ్చింది. చూద్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను షిప్ నడుపుతున్నానబ్బా. ఎక్కి కూర్చోవాలంటే భయం వేస్తుంది. షిప్ నడిపేద్దామా? ఎక్కి కూర్చోవాలంటే చాలా భయంగా ఉంది. అన్నీ చూశారు కదా, ఫస్ట్ టైం. ఓకే, ఇదైతే లాక్ చేసింది, డోర్ అయితే లాక్ చేసింది, వెళ్ళడానికి లేదు. కాబట్టి ఎందుకైనా మంచిది కిందికి దిగేద్దాం. వచ్చాం, చూసాం, వెళ్తుంటాం. మనం ఆ డోర్స్ ఓపెన్ చేయడం తెలియలా, లేకపోతే బయటకు వచ్చి చూసుండేదాన్ని. పుష్ చేయాలి, గట్టిగా ఉన్నాయి, లాక్ చేస్తున్నాయి. తర్వాత ఇక్కడ కూడా ఉంది కంట్రోల్ ఫర్ యాంకర్. ఓకే, లంగర్ వేయడానికి ఇక్కడే వేస్తారంట. పెద్ద పెద్ద షిప్పుల్లో పెద్ద పెద్ద గొలుసులు ఉన్నట్టు ఇక్కడ చిన్నది కదా, చిన్నది కాబట్టి చిన్నవే ఉన్నాయి. ఓకే, మనము అప్పుడప్పుడు షార్ట్ వీడియోలో చూస్తుంటాం, లంగర్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే షిప్పులో లాక్కి వెళ్ళిపోద్ది అని కదా. సో అదేందా అని చెప్పి ఇది చిన్న చూస్తున్నాము. పెద్ద పెద్ద షిప్పులకి పెద్దవి ఉంటాయేమో. ఇప్పుడు టైం 9 అయింది. 9 టైం వచ్చేసి 9 దాటిందిలేండి. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా ఇంకా మంచు అలానే ఉంది. ఇక టికెట్ తీసుకొని అందరూ రావడం మొదలుపెట్టారు. సో మన షిప్ అయితే నిండిపోతుంది. వీళ్ళంతా ఆ కొండ మీదనున్న శివాలయంలో శివుణ్ణి దర్శించుకోవడానికి అనమాట వీళ్ళంతా వెళ్ళేది. అంటే ఇది వీళ్ళు అంటే టూరిజంలా కాదు, గుడికి అయితే వెళ్తున్నారు. అందుకే వాళ్ళు లేట్ అయినా పర్వాలేదని ఈ టైంలో వచ్చారు.
మేము ఎక్కిన షిప్‌లో ఒక అస్సాం అబ్బాయి, ఒక నాగాలాండ్ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నారు. సో, వాళ్ళు గూడా ఫస్ట్ అంట టెంపుల్‌కెళ్ళాలి అని జెప్పి వాళ్ళు గూడా వస్తున్నారు. సో, వాళ్ళు ఫోటోస్ తీసుకునేటప్పుడు నేను వాళ్ళని షూట్ చేయాలి అనుకున్నాను. కానీ కుదరలేదు. తర్వాత ఇప్పుడు మనకి షిప్ అయితే ఇంకా రెడీ అవుతుంది. ఇప్పుడు మనము ఆ కనిపించే దీవికే వెళ్ళిపోతున్నాము. అది చూడటానికి అలా చిన్నదిగా కనిపిస్తుంది కదా, అదొక పెద్ద కొండ. అయితే అంత ఎత్తు మేము ఎక్కలేకపోయాము, ఎందుకంటే మార్నింగే వచ్చాం కాబట్టి మేము జస్ట్ ప్రిపేర్ అయ్యి రాలేదు అసలు, అందుకనమాట. కానీ ఎక్కకుండా జస్ట్ అక్కడ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్ను ఇంకో షిప్లో వచ్చేసాము. అయితే ఈ జర్నీ అనేది చాలా త్వరగా అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. అందుకని షిప్లో ప్రయాణం చేసిన ఫీలింగ్ అయితే అస్సలు కలగలేదు. ఏంటో వెళ్ళాము వచ్చాము అనిపించింది, అంత ఎంజాయ్ చేసినట్టుగా అయితే నాకైతే అనిపించలేదు. కానీ ఇలా వెళ్తున్నప్పుడు ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఈ లొకేషన్ మాత్రం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో, ఇలాంటి ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ మనకి ఇక్కడ వెళ్ళిన చోట ఈ మాత్రం చూడగలిగామంటే అది బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ చాలా బాగుంది ఆ జర్నీ, అదంతా బాగా అనిపించింది. ఆ మంచులో ఆ చల్లటి గాలికి అసలు చాలా చాలా అది ఒక మర్చిపోలేని మధురానుభూతి అని చెప్పుకోవచ్చు.
మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఒక షిప్ ఉంది, అది వెళ్ళిపోతుంది. అది ముందుకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మా షిప్లో నుంచి ఇంకొక ఖాళీ షిప్పు, ఇప్పుడు ముందు వెళ్ళిన షిప్ ఖాళీ అయింది కదా, ఆ షిప్పుని తీసుకొచ్చి మా షిప్కి వేసి తాళ్ళతోటి కట్టేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా షిప్ కూడా ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు గుళ్ళో నుంచి వస్తారు కదా రిటర్ను, వాళ్ళంతా ఈ షిప్ ఎక్కుతారు. మా షిప్ అట్లానే ఉంటుంది. మేము ఈ షిప్ ఎక్కి రిటర్న్ వచ్చేసేయాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ షిప్లో వచ్చిన వాళ్ళు దర్శించుకొని వాళ్ళు ఈ షిప్లో వచ్చేస్తారనమాట. అయితే నేనేం చేశానంటే వెళ్ళగానే ఆ కొండను చూసి ముందు ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి సాహసం చేసే కంటే ఇక బ్యాక్ వచ్చేయడం మంచిదని చెప్పి నేను మళ్ళీ షిప్ ఎక్కేసి ఆ ఖాళీ షిప్ ఎక్కేసి నేను రిటర్న్ అయ్యాను అనమాట. సో అందుకు ఆ 2 షిప్పులు కలిపి కట్టారు కదా, సో అదే నేను ఇప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు అందరూ ఆల్రెడీ దర్శించుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఆ ఖాళీ షిప్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు నేను ఎక్కిన షిప్ అయితే ఇలా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో గౌహతిలో బ్రహ్మపుత్ర నదిలో మా ప్రయాణం అయితే ఇలా సాగింది. సో అంత ముగించుకున్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.